గత ప్రభుత్వం బీసీలను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని మంత్రి పార్థసారథి అన్నారు. బీసీలను జగన్ రాజకీయంగా వెన్నుపోటు పొడిచారన్నారు. రిజర్వేషన్లను కొనసాగించేందుకు ఎక్కడికి ఎవరికైనా వెళ్లి పోరాడతామంటున్న మంత్రి పార్థసారథితో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్లో చేసిన తీర్మానంపై చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో కూడా మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అదేవిధంగా బీసీలకి 34% అర్బన్లోను, రూరల్లోనూ కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ 34% రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఈరోజు హిస్టారికల్ డే అని చెప్పి సీఎం అభివర్ణించారు. గత ప్రభుత్వం దాన్ని కట్ చేసింది, కనీసం దాని మీద ఫైట్ చేయలేకపోయింది అని చెబుతున్నారు. ఎలా చూస్తారు? ఇది వాస్తవమే. ఈ నిర్ణయం నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీని మూలంగా కొన్ని వేల మందికి, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి, రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయి. రాజకీయ అవకాశాలంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, పంచాయతీ నిర్వహణలో బలహీన వర్గాలకి భాగస్వామ్యం పెరిగితే తప్పకుండా బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మెరుగవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది నిజంగానే ఒక గొప్ప నిర్ణయం. అంతేకాకుండా ఆనాడు అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 34% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనే విషయం అందరికీ తెలుసు. మళ్ళీ గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 34% 24% తగ్గించి ఇస్తే మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు తనకి బలహీన వర్గాల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానం కానివ్వండి, లేకపోతే వారి అభివృద్ధి పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి కానివ్వండి, ఈరోజు మరి ఒక 2-3 నెలల్లో నిర్వహించబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో మరి 34% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా బలహీన వర్గాలకి మేలు చేసే నిర్ణయం, సంతోషించదగ్గ విషయం చెప్పేసుకున్నాం. 34% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తే మొత్తం కలిపితే 50% దాటితే కోర్టు స్టక్ డౌన్ చేస్తుంది ఆ జియోని అని చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అప్పుడే ఆయన గతంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పాడు, ఇదంతా నాటకం, చంద్రబాబు మోసం చేస్తున్నాడు బీసీలు. వారు చేసింది బలహీన వర్గాలను వెన్నుపోటు హత్య చేయడం, రాజకీయ హత్య చేయటం అని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు ఒక కోర్టు తర్వాత మన రాష్ట్రంలో న్యాయపరమైన అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా సరే చిత్తశుద్ధి ఉంటే, తను తీసుకున్న నిర్ణయం మీద తనకు చిత్తశుద్ధి ఉంటే ఒక కోర్టు స్టక్ డౌన్ చేస్తే ఇంకో కోర్టుకి వెళ్ళి న్యాయపరంగా పోరాటం చేస్తారు. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఒక కోర్టు స్టక్ డౌన్ చేయగానే చేతి ఎత్తేసి దాన్ని తగ్గించేసి బలహీన వర్గాలకి మోసం చేశాడు. న్యాయపరంగా ఏదైనా ఉంటే, సమస్య ఉంటే దాన్ని పోరాటం చేసి ఏ కోర్టుకైనా సరే, ఏ స్థాయికైనా సరే వెళ్ళి తప్పుకోకుండా బలహీన వర్గాలకి మేలు చేయడానికి మరి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. తప్పనిసరిగా బీసీల రిజర్వేషన్లను కల్పించి తీరుతామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తాము అని కూడా మంత్రి పార్థసారథి చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ అసెంబ్లీ నుంచి.